బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీల కథలు ఇంచుమించు ఒకేలా ముగియడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ వేరువేరు దేశాల నాయకులు, వాళ్ల సమస్యలు వేరు. కాని ఇద్దరినీ గద్దెదించింది మాత్రం ఆగ్రహంతో ఉన్న ప్రజలు, ముఖ్యంగా యువత. ఈ రెండు సంఘటనలు పాలకులకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. సుమారు ఏడాది క్రితం ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశంలో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కాని ఆమె ప్రభుత్వం తీసుకువచ్చిన ఒకే ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం విద్యార్థులకు అస్సలు నచ్చలేదు. ఇది తమకు అన్యాయం చేస్తుందని, తమ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని కొత్తతరం యువత భావించింది. ఈ రిజర్వేషన్ పాలసీకి వ్యతిరేకంగా మొదట చిన్నగా మొదలైన నిరసనలు కొద్ది రోజుల్లోనే దేశం మొత్తం వ్యాపించాయి. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఆందోళనలను ప్రభుత్వం చాలా కఠినంగా అణచివేయాలని చూసింది. పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో సుమారు 1500 మందికి పైగా యువకులు చనిపోయారని అంచనా.